చేస్తాడు. కానీ వీళ్ళ మాటలు పట్టుకొని విన్న యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు టెర్రరిస్ట్లుగా పోతారు. ఓకే, అది ఉన్మాదులు. సెక్యులర్ ముస్లింలు కూడా ఉంటారు. వాళ్ళు చదువుకొని వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తూ ఇస్లాంని డిఫెండ్ చేసుకుంటూ మనుషులను ఎందుకు వేరు చేయడం అన్న ఉద్దేశంతో, అట్లని వాళ్ళేం ప్యూర్ హ్యూమానిటీగా ఉండరు, న్యూట్రల్ ఉంటారు. అట్లని ఉన్మాదులను వ్యతిరేకించరు. ఇప్పుడు పహల్గామ్ అవుతుంది, ఒక్క ముస్లిం కూడా వాళ్ళకు అగెన్స్ట్గా పోస్ట్ పెట్టాడు. ఎందుకంటే ఒక ముస్లింకి వ్యతిరేకంగా మాట్లాడితే అల్లా వాళ్ళను క్షమించడు. ఓకే, అల్లాని ఇంప్రెస్ చేయాలి అంటే ముస్లిం ఎప్పుడు ముస్లింకి సపోర్ట్ ఉండాలి. అంటే అది ఖురాన్లో ఉంటుందా? 100%. ఓకే, అంటే ఒక ముస్లిం ని వ్యతిరేకిస్తే మోమిన్ కాఫిర్ అంటారు. ఓకే, 2 కాన్సెప్ట్ ఖురాన్లో. మోమిన్ అంటే ఈ ఇస్లాం కానీ క్రిస్టియానిటీ రెండు చూడండి. ఇప్పుడు ఇస్లాం అయినా క్రిస్టియానిటీ అయినా 2 సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్, పేర్లు వేరే కానీ 2 ఉద్దేశం ఒకటే ఉంటుంది. ఈ 2 మతాలు హ్యుమానిటీని, మనుషులని 2 భాగాలుగా విడదీస్తారు. ఒకటి బిలీవర్స్, నాన్ బిలీవర్స్ అని బైబిల్ చెప్తుంది. మోమిన్, కాఫిర్ అని ఖురాన్ చెప్తుంది. అంటే ఈ మోమిన్ అంటే ముస్లిం మోమిన్స్. ఓకే, కాఫిర్ అంటే ముస్లిం కానివాడు, నాన్ ముస్లిం ఇస్ అ కాఫిర్. ఓకే, అంటే అల్లాని నమ్మనివాడు, సున్నతి చేయించుకోనివాడు, నెక్స్ట్ రోజుకి 5 సార్లు నమాజ్ చేయనివాడు కాఫిర్. ఇదేంటిదంటే మీరు అల్లాని నమ్మకుండా 5 సార్లు నమాజ్ చేయకుండా ఉన్న వాళ్ళందరూ